తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయ్యా రండయ్యా, అయ్య ఊళ్ళోకి వచ్చేసాడు. శ్మశాన జాతర అదలు కొట్టేయాలి, అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చెయ్యాలి. అయ్యా రండయ్యా, పదయ్యా పద. హ్యాండ్ కప్స్ తీయండి. మీ భద్రత కోసం 2 కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను. ఏ కానిస్టేబుల్స్ రండి. ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత? రూల్ సార్, పెరోలో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి. మఫ్టీలో పంపించండి. మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా? బండిలో ఉన్నాయి సార్. వెళ్ళి మార్చుకునండి. సార్ ఏమంత తొందర లేదు, మేము ముందెళ్తాం, మీరు నెమ్మదిగా రండి. అన్నా, ఆ బొమ్మరాం లేపేసిన తమిళనాడోడు ఎక్కడ? రే అన్నట్టు పిలవండి. అలాగే తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. పిలుస్తున్నా రా. అయ్యా ఇతనే. పేరేంటి? రుద్ర. నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది. నా బిడ్డ కిట్టయ్య కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా. ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా, ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఎక్కు. అయ్యా, మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా. తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు. మీ ప్రాణానికి ఆపదుందయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నేనెవరో తెలుసు కదా, కేశవరాయుడు. వెళ్ళి పని చూసుకో. కేశవరాయుడి చివరి నవ్వు అదే కావాలనుకున్నాను. శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను. ఇలా రండి. సార్ చెప్పిందంతా గుర్తుందిగా? సార్. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి. ఓకే సార్. వెళ్ళండి.
కేశవరాయని చంపింది ఎవరు? పోలీసులా, నరసయ్య, లేదంటే రుద్ర? చెప్పండి. ఇలా చూడండి, నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను. కేశవరాయని చంపింది ఎవరు? ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా. 25 సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం. వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు. నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. మనకంతా దేవుడే కదా. ఎర్రి నాయాలు పోతాడేమో చూడు. వస్తాన్రా. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడి కంట్లో దోమ కుట్టింది. చూద్దాం. మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. ఓ, రే జాగ్రత్తగా ఉండరా, ఏదో చేస్తున్నట్రా వాడు. ఏ మేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండే, ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే. తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. నేను చూస్తా. చాలా చాలండి. ఏమండే, పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు. అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరా. ఏండే, మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగిలు ఉన్నాయో లెక్కేసరైంది. ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి, తీసుకోండి. అరే సిగ్గెందుకండి? ఎవరికి చెప్పరు కదా. కొట్టండి, ఎవరికి చెప్పను. ఏరయ్యా, ఎలాంటి పిల్లనైనా ఇంటి లైన్లో పెట్టేస్తాను. ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా. అది మనకి తెలిసిన కదే కదరా. ఏ పూజారిట్రా, ఏంటయ్యా? నువ్వు ఆడ కూర్చొని స్వామికి భజన చేసుకుంటున్నావు. నీ ఇంట్లో నీ పిల్లలతో తమ్ముడు ఏమంటున్నాడు? అదేం లేదు పూజారే. స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా, తింటారా? నువ్వు మాకు పొంగలెడుతున్నావు, అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడు. నేను వాడు కదరా, ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు కదా. నీ పెళ్ళం గురించి వీరయ్య గురించి కథలు కథలుగా చెప్తాయి. ఏంట్రా మీరనేది? నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా. నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు. తన గురించి అలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా. ఉండండిరా, కేశవరాయుడికి వెళ్ళి చెప్తాను. పూజారే, నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది. ఏంటే? సరే, వాడేదో బాడీ కనిచ్చాడు, అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే? నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు. అవునులే, అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది. కేశవరాయుడు, నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా? సరే సరే, నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో, అంతా అదే సర్దుకుంటుంది. పో. రేయ్, మీరు మూసుకుని పూజారే, వాడే విభూతి గట్టిగా పెట్టినట్టుండవు. రారా. నమస్కారం అయ్యా. ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు? అంతా మంచి విషయాలే, కానీ మీరు చెప్పండి. అయ్యా, ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు. ఈ పిల్ల తప్పితే ఇంకొత్తు దొరకదు. మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాఖండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి.
వీరయ్య, మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు. ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది. అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం? అయ్యా నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది. ఒరే, ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకి చెప్పరా. కేశవరాయుడు, ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను. రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపండి. అలాగేనయ్యా. వెళ్ళండి. కేశవరాయుడు మాట్లాడే రేయ్, దించరా, దించరా. ఏయ్, ఉండయ్యా, నీకెప్పుడు సరదాలే. అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. ఏమైందంటే? నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాల్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను. సరే, ఆ అమ్మాయి పెద్ద మనిషి 10 ఏళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసొచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాల్ని చూడ్డానికి వెళ్తే తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట ఊరోళ్ళకి అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాల్ని ఎట్టయినా కాపాడాలి. పర్లేదు పెద్దాయన, మేము అర్జెంట్ గా ఓ పని మీద వెళ్తున్నాం, రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా. నీ కాళ్ళు కూడా అయ్యో పట్టుకుంటాను. పెద్దాయన, నీ కాళ్ళ మీద నేను పడతాను, మమ్మల్ని వదిలే. రేయ్, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా. పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మొండికేస్తాడు. రాకపోతేనే కదా. నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా, బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉంటా, నేను వచ్చేస్తాను. పెద్దనా, నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాల్ని తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగేనే. రా కేశవరాయుడు, ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదాని గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మర్యాదగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్ల ముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశుంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రేయ్, బాగా గట్టిగా గడి పెట్టరా. రేయ్, వాంగడా. Hey!
ఎక్కడికి పోయి చచ్చారా? రేయ్ ముసలాడా, నాకే అన్యాయం చేస్తావురా? రాయ్ ఉన్నా కత్తి అడుగుడా, నిన్ను సంపకుండా ఇచ్చిపెట్టకూడదురా. రేయ్, నా ఎదురుకిట్టే దెబ్బలు తినిపిస్తావు నువ్వు. ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాట అన్నావు? అతను వస్తాడన్న నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా. నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేశవరాయుడు రాని. ఆయన వస్తాడులే, ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించవచ్చు కదా. రానివయ్యా. కాపురం చేసేది నేనా లేక కేశవరాడా? కాపురం చేసేది నువ్వైనా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు? ఎందుకు పనికిరాని నీకు పిల్లనివ్వడమే చాలా గొప్పయ్యా. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజే పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు భాగవతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలీదా? అరే ఏంటి ఆ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు నన్ను పిలిపించి అవమానిస్తున్నావా? ఏంట్రా? వయసులో పెద్దోడు అనుకుంటే అవమానిస్తావా? హలో, పోలీస్ స్టేషనా? నా భూమారావు పేసురే. తాత, పెద్ద ఇక్కడే ఉండమన్నానే. తాత, అయ్యా, తాత. కూర్చో. మా తాతని ఏం చేశాడో ఏమో, పాపం ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనకేం కాదులే. 5 ఏళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు. వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నువ్వేం భయపడకు. నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు. లేదు, ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు. ఎటైనా వెళ్ళి చచ్చిపోతాను. నువ్వెందుకు చావాలి? నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. నేనేమైనా చచ్చిపోయినా? నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను. ఏమంటావు?
కేశవరాయుడు, నువ్వు వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు. నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు. నాకేం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు. సార్, నేను చూసుకుంటానులే. వీరయ్య. కేశవరాయుడు. తనే వీరయ్య. నన్ను క్షమించరా. నీ నిశ్చితార్థానికి రాలేకపోయినా. నేను వెళ్ళిన చోట పెద్ద గొడవ అయిపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళాం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా. అందుకే అన్నగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్. పోలీసులు వచ్చేసారు. భూమారావే పంపించుంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు. శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆ ఏరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదాంబ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. లేదండి. ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది. వెంటనే పెడతా. వెళ్ళు వెళ్ళు. వీరయ్య, తీసుకెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళమంటుంటే వెళ్ళండి. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్త. ఏమండి? రా. రే, వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు. అవునరా. ఈరయ్యా, ఇదెవరు? నీ పెళ్ళావా? పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా. శబాస్రా మామ, ఊరోళ్ళందరూ ముక్కుని వేలేసుకుని చేసావే. రండి పోదాం. రారా మావా. ఏమిటి అతను నన్ను నీ పెళ్ళమంటున్నాడు? నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? కేశవరాయుడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా? అందుకని ఇలా చూడు, ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు. కేశవరాయుడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి. అదే నాకు కావాల్సింది. నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గోల చేయకు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రా, చెప్తున్నాను కదరా. ఎవరితో నేనున్నాను, ఇప్పుడెవరితో వెళుతున్నాను? జంట బాసిన గోవా వేటగాడికి చిక్కి కంట నీరి పొంగ కదిలిపోతున్నది. బతుకే మారిపోయి కుమిలే గుండె జారిపోయి చేసిన సామి నా బతుకెట్ట అయినదేమి? ఏ ముసల్దానా, ఏరయ్యా ఓ పిల్లని పెళ్లి చేసుకునే తీసుకొస్తున్నాడు. చూడు ఏంద్రా నువ్వు అనేది? చూడు. నాకు మళ్ళీ సంతోషాన్ని
అవునయ్యా, నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. అవును. నేను వెళ్ళి ఆటపళ్ళం పట్టుకొస్తాను. తొందరగా రా. ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఏందిదే? గమ్మునుండ్రా, ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడలు ఇంటికి తీసుకొచ్చా. బాగతి హారతి బాగతి. నోరు మూసుకోవయ్యా. ఏయ్, చైతి రా. రమ్మన్నానా? కుడికాలు ముందెట్లు లోపలికి వెళ్ళమ్మా. అవును, ఇదొకటి. లక్షణమైన పెళ్ళే, మనస్సుకు తృప్తిగా ఉంది. పోండే, పెద్ద చూడొచ్చారు. పోయి మీ పనులు చూసుకోండి. పదండి. ఏంటిది? కేశవరాయుడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు. అవును, దానికేంటి ఇప్పుడు? మీ అమ్మ నాన్న మాత్రమే కాదు, ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పుగా మాట్లాడుతోంది. నేను నీ పెళ్ళాని కాదు, కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా, నేను చెప్పనా? పోయి అందరికి టమ్కై. ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా? ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా? కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలేయించాడు. నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది? పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది. నన్నేం చేయమంటావు? నాకు కూడా బాధగానే ఉంది. ఏం చేయమంటావు? కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంకోటి, నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసల్దానికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నేను ఈ పక్కన పడుకుంటాయే. శారదాంబా, నువ్వేం దిగులు పడకు. నా దగ్గర ముసల్దాని నగలున్నాయి. అవమ్మే కేశవరాయుడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తా. నువ్వు పడుకో, పడుకో. బెయిల్ ఏమైంది? భూమారావు నీ మీద 2 హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు. 2 హత్యలా? అవును. ఒకటి వాళ్ళ మనిషి, ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు. ఏంటి? నువ్వేం భయపడకే. ఈయన పెద్ద లాయరు. ఓ 2 నెలలు ఓపిక పట్టు. ఆలోగా పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం. అయితే పోయిరానా? వీరయ్య, శారదాంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు. తన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ విషయం నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాగా. జాగ్రత్తరా. కేశవరాయుడు ఈ 2 నెలల్లో శారదాంబాని నా పెళ్ళంగా మార్చుకుంటాను.
నేను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్ళారు. ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? శారదాంబ, నన్ను క్షమించు. నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు. నన్ను క్షమించు. ఆయన జైలు నుంచి తీసుకురాలేదా? కేశవరాయుడు రావడానికి 2 నెలలు పడుతుంది. ఏ? భూమారావు 2 హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు. 2 హత్య కేసులా? అవును. ఒకటి వాళ్ళ మనిషి, ఇంకొకరు చెప్పు. ఇంకొకటి మీ తాతయ్య. ఏంటి, తాతయ్యని చంపేశారా? ఏడోకు శారదాంబ, నేనున్నాను. ఏడోకు. ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది. ఏందమ్మా పిల్ల వాంతులు చేసుకుంటుంది? చేసాపు నా బంగారు తల్లి, అంతా మంచి విషయమే. మన మనవడు పుట్టబోతున్నాడు, వెళ్ళి అందరికి తీపి తినిపించు. శారదమ్మ గర్భవతిని తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వీరయ్య జైల్లోంచి 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు. వీరయ్య, కేశవరాయుడు ఊర్లోకి వెళ్ళాడు. నువ్వు ఇప్పుడే వస్తున్నావా? అలా చూడు. ఎవరు? వీరయ్య నిశ్చితార్థానికి వస్తానని చెప్పి మోసం చేసిన వాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు. ఎవరు వస్తున్నారన్నారు? ఇంకెవరో, ఆ కేశవరాయుడే. ఆడొద్దంటే ఇదెందుకు పరిగెడుతుంది? ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగిలించుకుంటారా? ఏంటి, అన్నా చెల్లెళ్ళ? అవును. శారదమ్మ నాకు పెళ్ళాం అయితే నీకు చెల్లిలేగా. రే వీరయ్య, ఏం వాగుతున్నావురా? ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారనే కదా నేను శారదమ్మని నీకు అప్పచెప్పి వెళ్ళాను. ఈ రోజేంట్రా మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు? మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళాం అంటావా? అయ్యో, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి మాటలు ఎవరు నమ్మకండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను భూమారావు దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టింది ఈయనే. నా బిడ్డకి తండ్రి ఈయనే. ఊసి పాపిస్తానా? ఈడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా? మొదటి రాత్రే ఈడి దగ్గర నీ ఒయ్యారాలన్నీ ఒలకపోసి తైతక్కలాడి చిందులేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా? ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదే. ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు? నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు. తెలిస్తే భూమారావు వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు. వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను. లేదంటే అప్పుడే చెప్పేదాన్ని. ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు? ముందు లోపలికి రావాలి. ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు? మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేంటయ్యా? కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా. అరే ఉండవయ్యా కేశవరాయుడా, నాకు నీ గురించి తెలుసు, అదిగో వాడి గురించి తెలుసు. కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ పెళ్లి చేసుకునేది నేను. అది సరేనయ్యా, నువ్వే కావచ్చు. కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా? అమ్మా ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పమ్మా. ఇప్పుడు వాడే కాదు, ఈ ఊరే ఈ పిల్లని వీరయ్య పెళ్ళాం అనుకుంటోంది. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది నమ్మాలయ్యా? అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడి మీద మీకున్న నమ్మకం అంతేనా?
అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా? నమ్మకం లేక కాదు కేశవరాయుడు, కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధమైపోతుంది కదా. మీకు కావాల్సిన సాక్ష్యమేగా. అర్జున, అయ్యా వెళ్ళి ఆ పూజారిని తీసుకు. ఇదిగో తీసుకొస్తానయ్యా. రా. చెప్పు. నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు? పిల్లని తీసుకొచ్చింది వీరయ్య, వాడికి పెళ్లి చేసింది నువ్వు. ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పమంటావా? నువ్వు వాడితో కలిసిపోయావా? ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే, నువ్వు నమ్మావా? ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడో? అవును, దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను. కానీ వాడు మనిషే కదా. అనుకుందాం, అలాగే అనుకుందాం. ఇది వీరయ్య గాడి పెళ్ళామే, కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను. నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను. మీరేం చేస్తారో చేసుకోండి. రా.